ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు వేసింది. ఈ కేసు కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్కు సంబంధించి. గత ఫిబ్రవరిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. దీని పూర్తి పేరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్లైన్స్ ఫర్ ఇంటర్మీడియరీస్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021. అంటే సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ద్వారా ప్రజలకి ప్లాట్ఫామ్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ అన్నమాట. అసలు సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు వస్తారు? ఉదాహరణకి ఫేస్బుక్ లేదా వాట్సాప్, ట్విట్టర్, ఇవన్నీ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ కిందకు వస్తాయన్నమాట. అంటే సోషల్ మీడియాలో మన అభిప్రాయాలు షేర్ చేయడానికి, మన వీడియోస్ పెట్టడానికి, మన ఫొటోస్ షేర్ చేయడానికి, లేదా మనం సమాజంతో కనెక్ట్ అవడానికి ప్లాట్ఫామ్స్ ఎవరైతే అందిస్తున్నారో ఆ కంపెనీస్ని సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటామన్నమాట. వాళ్ళకి సంబంధించి గైడ్లైన్స్ కొన్ని భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇంతకుముందు వరకు సోషల్ మీడియా కంటెంట్కి ఎవరైతే ఆ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే బాధ్యులు. ఉదాహరణకి నా ఫేస్బుక్లో నేను ఏమైనా రాశాను అనుకోండి, పూర్తిగా నేను మాత్రమే బాధ్యత. నా ప్లాట్ఫామ్ అంటే ఫేస్బుక్ బాధ్యత కాదు. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఒరిజినేటర్ ఇన్ఫర్మేషన్ అడిగితే వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందించాలి. అంటే అసలు ఈ వాట్సాప్ ఒరిజినల్ మెసేజ్ ఏ సోర్స్ నుంచి వచ్చింది అని అడిగినప్పుడు వాట్సాప్ వాళ్ళు వెంటనే ఆ సోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి. అయితే ఏ సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి విషయాల్లో సమాచారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అడుగుతుంది, ఇంటర్మీడియరీస్ని అడుగుతుందంటే భారత సార్వభౌమ అధికారం అంటే సోవనిటీ ఇంటిగ్రిటీ థ్రెట్ అయినప్పుడు, లేదా దేశ భద్రత సెక్యూరిటీ ఆఫ్ స్టేట్కి ముప్పు కలిగినప్పుడు, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారిన్ స్టేట్స్ అంటే విదేశాలతో మన సంబంధాలకి ఈ వాట్సాప్ మెసేజ్లు ఇవి దెబ్బతీస్తున్నప్పుడు, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు, ఇటువంటి అరుదైన సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్ని సమాచారం అడగవచ్చు. అయితే ఈ సమాచారం అడగటానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఐటీ చట్టంలో సెక్షన్ 69 ఉంది. ఈ సెక్షన్ 69 ఏం చెప్తుందంటే కాంపిటెంట్ అథారిటీ ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర సమాచారం తీసుకోవచ్చు. కాంపిటెంట్ అథారిటీ అంటే ఐటీ యాక్ట్ కింద ఉన్న కాంపిటెంట్ అథారిటీ అన్నమాట. ఎలాంటి సమాచారం? ఏ సమాచారం అయితే దేశానికి సంబంధించి ఇబ్బందికరంగా ఉందో, దేశ సార్వభౌమ అధికారం దెబ్బతీస్తుందో, దేశ భద్రతను దెబ్బతీస్తుందో అలాంటి సమాచారం సృష్టించిన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాంపిటెంట్ అథారిటీ తీసుకోవచ్చు. రెండోది, కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టు ఇలాంటి సమాచారం ఇవ్వమని చెప్పి సోషల్ మీడియా ఇంటర్మీడియరీని అడగొచ్చు. సో ఒక కాంపిటెంట్ అథారిటీ కానీ ఐటీ యాక్ట్ కింద, లేదా ఒక కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టు కానీ ఈ సమాచారం అడగొచ్చు. అయితే ఈ విషయంలో వాట్సాప్ ఏమంటుంది, ఏమని కేసేసిందంటే, ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఈ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం, వ్యక్తిగత గోప్యతను విరుద్ధం, అంటే మన ప్రైవసీని తీసేస్తుంది, ఇది అల్ట్రా వైరస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్తుంది వాట్సాప్. ఎందుకు ఇలా చెప్తుంది వాట్సాప్ ప్రకారం అంటే వాట్సాప్ యొక్క వాదన ప్రకారం కంప్లీట్గా వాట్సాప్లో ఉన్న సమాచారం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్, కంప్లీట్గా సమాచారం పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంటుంది, ఇతరులకు అస్సలు తెలియదు అనమాట. ఇలాంటి సమాచారాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ చేయమని అడుగుతుంది. అంటే ఒక వ్యక్తి తను అనుకున్న వ్యక్తితో షేర్ చేసుకున్న అంశాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ చేయమని అడగటం అది ప్రైవసీకి అడ్డంకి కాదా అని వాట్సాప్ క్వశ్చన్. రెండోది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఇలా ఇబ్బంది పెట్టొచ్చా, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని వాట్సాప్ అడుగుతుంది. గత 2-3 సంవత్సరాల నుంచి వాట్సాప్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇలాంటి చాలా విషయాల్లో టజల్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో లేవు. ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఏ గవర్నమెంట్ కంట్రోల్లోనూ ఉండవు. కానీ ప్రతి గవర్నమెంట్కి కొన్ని సందర్భాలలో ప్రతి గవర్నమెంట్కి కొంత సమాచారం, ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ని ఒరిజినేట్ చేశారు, ఎవరు దాన్ని షేర్ చేశారనే సమాచారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగే అవకాశం అప్పుడప్పుడు ఉంటూ ఉంటుంది. అయితే
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ వాదన ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ అధికారులు ఇలాంటి ప్రొవిజన్స్ని మిస్యూజ్ చేయొచ్చు కదా. వాళ్ళు ఎవరిపైనైతే పగ తీర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరిపైనైతే రివెంజ్ ఉంటారో, ముఖ్యంగా ఎవరైతే వాళ్ళకి అపోనెంట్స్ ఉంటారో వాళ్ళపైనే ఇలా ప్రయోగిస్తే, వాళ్ళ వాట్సాప్ డీటెయిల్స్ ఇవన్నీ తీసేసుకుంటే రేపు భవిష్యత్ ఏంటి? సో చాలా చట్టాలు మిస్యూజ్ అవుతున్నట్టే ఇది కూడా మిస్యూజ్ అయితే ప్రమాదం కదా. అదేవిధంగా అంతర్జాతీయంగా చాలా దేశాల్లో మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ యాక్సెప్ట్ చేశారు. భారతదేశంలో ప్రభుత్వానికి ఏంటి బాధ అని చెప్పి సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ని తప్పు అని మనం చెప్పలేం, కానీ ప్రభుత్వాలు ఇలాంటి గైడ్లైన్స్ను పగ తీర్చుకోవడానికి మిస్యూజ్ చేసుకోకుండా ఉంటే మంచిదని మాత్రం చెప్పొచ్చు.